సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూసింది. రాజేంద్ర ప్రసాద్ సోదరుడు వీరభద్రస్వామి గత నెలలోనే యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ బాధను మరువక ముందే రాజేంద్ర ప్రసాద్ ఇంట మరో విషాదం సంభవించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి 38 గుండెపోటుతో శుక్రవారం రాత్రి కన్నుమూసింది. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గాయత్రిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి తుది శ్వాస విడిచింది. గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. గాయత్రి కూతురు సాయి తేజస్విని మహానటి సినిమాలో చిన్ననాటి కీర్తి సురేష్ పాత్రలో కనిపించింది. రాజేంద్ర ప్రసాద్ కు ఓ కొడుకు బాలాజీ ప్రసాద్ తో పాటు కూతురు గాయత్రి ఉన్నారు. గాయత్రి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూతురితో తనకు చాలా రోజుల పాటు మాటలు లేవని ఓ సినిమా వేడుకలో రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. రాజేంద్ర ప్రసాద్ కొడుకుతో పాటు కూతురు గాయత్రి సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేయాలని రాజేంద్ర ప్రసాద్ చాలానే ప్రయత్నాలు చేశారు. బాలాజీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా మొదలైంది. కొన్నాళ్లు షూటింగ్ జరిగిన తర్వాత అనివార్య కారణాల సినిమా ఆగిపోయింది. మళ్లీ ఇండస్ట్రీ వైపు బాలాజీ ప్రసాద్ అడుగులు వేయలేదు. సోదరుడి మరణం తాలూకు విషాదం నుంచి ఇప్పుడిప్పుడే రాజేంద్ర ప్రసాద్ కోలుకుంటున్నారు. ఇంతలోనే కూతురి ఆకస్మిక మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీలో కోలుకోలేని విషాదం సంభవించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తోన్న జనక అయితే గనక లగ్గం సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి.